పల్నాడు పౌరుషానికి శక్తివంతమైన ఆయుధం ఇస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ నర్సరావుపేటలో క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు రుణపత్రాలను అందజేశారు. పారిశ్రామికవేత్తలుగా మారడానికి పల్నాడు చిరునామా కావాలని ఆకాంక్షించారు. 15,000 మంది డ్వాక్రా మహిళలకు 13,355 మంది పారిశ్రామికవేత్తలకు రుణాలు అందించామన్నారు. అలాగే పల్నాడు జిల్లాలో 5 లక్షల మందికి రుణాలు అందజేసినట్లు వెల్లడించారు. రైతులు, విద్యార్థులు అర్హులైన అందరికీ రుణం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం గర్వకారణమన్నారు. బ్యాంకులు రుణాలిచ్చే సంస్థలే కాదని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములని చెప్పుకొచ్చారు. రైతు భవిష్యత్తును మార్చడానికి ఈ రుణాలు ఉపయోగకరమన్నారు. వికసిత్ భారత్ కు అనుగుణంగా సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. డిజిటల్ బ్యాంకింగ్ విప్లవం తీసుకొచ్చారని ప్రశంసించారు. రాజకీయాల కోసం ఈ ప్రాంతంలో వైషమ్యాలు పెంచిన వాళ్లను గతంలో చూశామని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఒకే రోజున 3,000 కోట్లను కూటమి ప్రభుత్వం అందించిందని తెలిపారు. ఇవాళ నర్సరావుపేటలో వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను వైసీపీ అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏ పని చేయాలన్నా ఖజానాలో డబ్బు లేని పరిస్థితి ఉండేదని అన్నారు. ప్రధాని మోదీ ఆశీస్సులు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆలోచనలతో ఏపీ ఇప్పుడు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందన్నారు. ప్రతి గ్రామానికి కేంద్ర పథకాలు చేరాలన్నదే ప్రధాని మోదీ ఆకాంక్ష అని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మహిళలు, యువత, వ్యాపారాలకు భారీగా రుణాలు ఇస్తున్నామన్నారు. ఇక మొదటిసారిగా ట్రాన్స్జెండర్లకు బ్యాంకు రుణాలు అందించామని తెలిపారు. అటవీ సాగు హక్కు పట్టాలు పొందిన గిరిజనులకు కూడా రుణాలు అందిస్తున్నామని చెప్పారు. బ్యాంకులో ఉన్న డ్వాక్రా సంఘాల డిపాజిట్లకు వడ్డీ చెల్లించాలని, డ్వాక్రా సంఘాల వారితో 25 మండలాల్లో 25 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర మంత్రిని ఎంపీ లావు కోరారు. బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రతి గ్రామానికి బ్యాంకు సేవలు వెళ్లాలనేది ప్రధాని మోదీ లక్ష్యమని చెప్పారు. బ్యాంకులు తమ వైఖరిని మార్చుకున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజల్ని కోరారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు 2 ఏళ్లుగా పట్టుబట్టి తనను నర్సరావుపేటకు తీసుకొచ్చారని నిర్మల తెలిపారు. రాజధానిలో రివర్ ఫ్రంట్ టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అమరావతిలో చేపట్టే టూరిజం ప్రాజెక్టులపై ఏడీసీల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి అధికారులు హాజరయ్యారు. అమ్యూజ్మెంట్ పార్క్, ఎకో టూరిజం పార్కులను పీపీపీ విధానంలో ఏడీసీల అభివృద్ధి చేయనుంది. అమరావతిలో రోడ్లు, భవనాల నిర్మాణం పూర్తయ్యేసరికి టూరిజం ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ఎన్నికల్లో తమకు బలం ఉన్న చోట తప్పకుండా పోటీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం కోసం వెనక్కి తగ్గామని, ఆ రోజు ఇచ్చిన మాట కోసం పవన్ కళ్యాణ్ నిలబడ్డారని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో కూడా వెనక్కి తగ్గుతామనుకుంటే పొరపాటని, సార్వత్రిక ఎన్నికల ఫార్ములా ఇప్పుడు వర్తించదన్నారు. జనసేనలో కష్టపడి పనిచేసిన వారికి స్థానిక ఎన్నికల్లో అవకాశం ఉంటుందని, కూటమి పార్టీలను సమన్వయం చేసుకుని జన సైనికులు ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రి నాదెండ్ల పిలుపునిచ్చారు. తెలంగాణలో అమర్ రాజా కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభోత్సవంపై మంత్రి లోకేష్ పెట్టిన ట్వీట్లకు గల్లా జయదేవ్ ధన్యవాదాలు తెలిపారు. అమర్ రాజా ప్రస్థానం ఏపీలో మొదలైందని, తమ మూలాలు అక్కడ బలంగా ఉన్నాయన్నారు. రాబోయే కాలంలో మరింత బలపడతామని నమ్మకం ఉందన్నారు. 4 దశాబ్దాలకు పైగా అమర్ రాజా ప్రస్థానం ప్రపంచ స్థాయికి చేరిందంటూ లోకేష్ ట్వీట్ చేశారు. దీంతో ఏపీ కీర్తిని విశ్వవ్యాప్తం చేశారంటూ లోకేష్ గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కంపెనీ ఎదుర్కొన్న వేధింపులను లోకేష్ ప్రస్తావించారు. పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు కాదు, ప్రోత్సాహకాలు కావాలన్నారు. 2 రోజుల క్రితం మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద అమర్ రాజా కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీటి నిర్వహణను పర్యవేక్షించేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లాలో బైక్పై ప్రయాణించారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని గోదావరి సెంట్రల్ డెల్టా కాలువల వెంబడి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా లొల్లలాకుల నీటి మట్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొత్తపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి లొల్లలాకులను తనిఖీ చేశారు. 70 ఏళ్ల చరిత్రలో జూలై నెలలో గోదావరి నదికి ఇంత తక్కువ ఇన్ఫ్లో రావడం ఇదే మొదటిసారని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించారు. 2026-27లో ఎఫ్సీవీ పొగాకు ఉత్పత్తిని 81 మిలియన్ కిలోలకు పరిమితం చేస్తూ రైతులకు అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు. గత 4 రోజులుగా కొనుగోళ్లు ఊపందుకున్నాయని, రోజుకు 8.5 లక్షల కిలోల పొగాకు కొనుగోలు జరుగుతోందని అన్నారు. కొనుగోళ్లు వేగవంతం కావడంతో రైతులకు మరింత మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుందన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు దేవాలయాల అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తున్నారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తిరుపతి లడ్డూను కల్తీ చేసిందని, రామతీర్థంలో రాముడి తలను నరికేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం లౌకిక ప్రభుత్వం అని, అన్ని మతాలను గౌరవిస్తూ మత విశ్వాసాలను కాపాడుతుందని అన్నారు. మార్కాపురం జిల్లా త్రిప్రాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరిదేవి పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కొన్ని రోజుల్లోనే వెలుగొండ ప్రాజెక్టు నుంచి సాగునీరు అందిస్తామని మంత్రి స్వామి తెలిపారు. గ్రేడ్ 2 బీసీ హాస్టల్ వార్డెన్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదోన్నతుల కల్పనకు సర్వీస్ రూల్స్ ను సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 300 మందికి పైగా గ్రేడ్ 2 హాస్టల్ వార్డెన్లు పదోన్నతులు పొందే అవకాశం ఉంది. గత కొంతకాలంగా సర్వీస్ రూల్స్ సడలించాలని 2008 నుంచి గ్రేడ్ 2 హాస్టల్ వార్డెన్లు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రేడ్ 2 హాస్టల్ వార్డెన్లకు ఉపశమనం లభించినట్లయింది. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో వార్డెన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రశంసించారు. న్యాయవాదుల సంక్షేమ నిధి 100 కోట్లతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. న్యాయవాదుల సంక్షేమంపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయవాదులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వివరించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు సమన్వయంతో పనిచేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగుల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపేలా హెల్త్ స్కీమ్ తీసుకొచ్చామన్నారు. సచివాలయంలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి భట్టి ప్రారంభించారు. ఉద్యోగులకు ఆరోగ్య పథకం కార్డులు అందజేశారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని పలు గ్రామాల్లో 4 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే చేర్యాల ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి కృషి చేస్తున్నామని అన్నారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చర్చించారు. కేయూ హాస్టల్లో సమస్యలపై ఇటీవల ఏబీఎన్లో కథనాలు వచ్చాయి. దీంతో సమస్యలను పరిష్కరించాలని అధికారులను నాయని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేస్తే రేవంత్ రెడ్డి పూర్తిగా ధ్వంసం చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ప్రమాదకరమన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుందని అన్నారు. బకాయిలు చెల్లించుకుంటే విద్యార్థుల భవిష్యత్పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమ ఎన్నికల మేనిఫెస్టోను మర్చిపోయారని దుయ్యబట్టారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన రణభేరిలో ఎంపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. కవాల్ టైగర్ జోన్లోని అటవీ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు దమ్ముంటే తమపై విమర్శలు చేయడం మానేసి అటవీ శాఖ అధికారుల తీరుకు నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. కొద్ది రోజులుగా ఇక్కడ అటవీ శాఖ అధికారులు, ఇసుక వ్యాపారులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక తీయడాన్ని అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో పలు గ్రామాల ప్రజలు ఇసుక కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన కొమరం భీం జిల్లా సార్సాల అటవీ అధికారులపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణకు ఆదిలాబాద్ కోర్టు జైలు శిక్ష విధించింది. 8 మంది నిందితులను దోషులుగా నిర్ధారించిన కోర్టు ఒక్కొక్కరికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైలు రోకో చేసిన కేసులో రెండోసారి విచారణకు రైల్వే కోర్టుకు కవిత వచ్చారు. విచారణ జరిపిన కోర్టు కేసు తదుపరి విచారణను ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేసింది. కవిత వెంట టీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు రావడంతో కవిత అక్కడ బిజీగా గడిపారు. రైల్వే కోర్టు న్యాయవాదులు కవితతో ఫోటోలు దిగి జై బీసీ అంటూ నినాదాలు చేశారు. తాగునీటి అవసరాల కోసం సింగూరు నుంచి మంజీరా డ్యాంకు నీటిని విడుదల చేశారు. 10వ నెంబర్ గేట్ నుంచి 8035 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. సింగూరులో ప్రస్తుతం 4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు కట్టకు రిపేర్లు చేస్తుండటంతో ఇటీవల నీటిని వదిలేశారు. నిల్వ తగ్గడంతో తాగునీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ దిల్కుషా గెస్ట్ హౌస్ లో ఎస్సీ ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది. ఎస్సీల అభ్యున్నతి కోసం రేవంత్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చించారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పనపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజాప్రతినిధులు అభినందించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతుంటుందని మల్లు రవి స్పష్టం చేశారు. జగన్ కి ఆక్వా రైతుల మీద ప్రేమ ఉంటే అసెంబ్లీకి వెళ్లి పోరాడాలని, సభలు పెట్టి మోసం చేయడం సరికాదన్నారు ఆక్వా రైతులు. వైసీపీ హయాంలో రొయ్యలను ఆటోల్లో ఉల్లిపాయల్లో అమ్ముకునే పరిస్థితి ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆక్వా రైతులు
ఆనందంగా సాగు చేసుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు ముదినేపల్లిలో ఆక్వా రైతులు సమావేశమయ్యారు. హైదరాబాద్ సక్సెస్ స్కూల్ ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ సీరియస్ అయింది. స్కూల్లో జరిగిన ఘటనపై వివరణ కోరింది. పాఠశాలలో మతపరమైన బోధనలు, హోంవర్క్ ఇవ్వడాన్ని సుమోటోగా తీసుకుంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది. సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా విద్యాశాఖ సిపి కలెక్టర్ను ఆదేశించింది. 2 వారాల్లోగా ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. మార్కాపురం జిల్లా కంభం రైల్వే స్టేషన్ నూతన హంగులతో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ గా రూపుదిద్దుకుంది. వర్చువల్ గా ప్రధాని మోదీ పంజాబ్లోని జలంధర్ కాంట్ రైల్వే స్టేషన్ నుంచి కంభం రైల్వే స్టేషన్ ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. 11 కోట్ల వ్యయంతో కంభం రైల్వే స్టేషన్ను సుందరంగా తీర్చిదిద్దడం అభినందనీయమని నేతలు కొనియాడారు. డాన్సర్ల అసోసియేషన్ వివాదం మరో మలుపు తిరిగింది. బై ఎలక్షన్ కు సిద్దమని అసోసియేషన్ ప్రకటించింది. డాన్సర్ల అసోసియేషన్ ఎన్నికల్లో ఫిల్మ్ ఫెడరేషన్ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ లేఖ విడుదల చేసింది. ఈ నెల 20న నామినేషన్లు దాఖలు చేయనున్నట్టు తెలిపారు. కొల్లేరు అక్రమ చేపల చెరువుల వివాదంలో సెంట్రల్ ఎంపవర్ కమిటీ సంచలన ఆదేశాలు జారీ చేసింది. అక్రమ చెరువుల ధ్వంసానికి అటవీ శాఖకు సహకరించాలంటూ కలెక్టర్ను సీఈసీ ఆదేశించింది. కొల్లేరులో ఆక్రమణలు, అక్రమ గట్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వాన్ని కమిటీ నివేదిక కోరింది. అభయారణ్యం పరిధిలోని అక్రమ చెరువులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంపై సీఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్కాపురం జిల్లాలో భ్రమరా టౌన్షిప్ యాజమాన్యం అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్ల రూపాయలు విలువ చేసే పేదల పట్టా భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని భూ బాధితులు ఆరోపిస్తున్నారు. భ్రమరా టౌన్షిప్ కు రోడ్డు కోసం తమ భూమిని అమ్మిన పాపానికి తమ భూముల్లోకి వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా కంచె ఏర్పాటు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టౌన్షిప్ యాజమాన్యం అధికార పార్టీ ఎమ్మెల్యే భర్త కావడంతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రజా సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. రైతులు అమ్మిన మొక్కజొన్నలకు రావాల్సిన డబ్బుల కంటే తక్కువ డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ కావడంతో అన్నదాతలు ఆగ్రహించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కోడ్గల్, పెద్దపల్లి, లింగంపేట, నస్రుల్లాబాద్ గ్రామాల రైతులకు చెందిన మొక్కజొన్నలను పీఎస్ఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. 2 నెలల తర్వాత ఖాతాలో పడ్డ డబ్బులను చూసి రైతులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఒక్కో రైతుకు సుమారు 20,000 రూపాయలు తక్కువగా పడ్డాయని ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా చిట్యాలలోని 2 ఏళ్లుగా నత్తనడకన నిర్మాణ పనులు సాగుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళనకు దిగారు. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలోని చిట్యాల దగ్గర నిత్యం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. వెంటనే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా ములుగు రాజీవ్ రహదారిపై కొండపోచమ్మ సాగర్ ముంపు బాధితులు రాస్తారోకో నిర్వహించారు. తాము చనిపోయాకే తమ కుటుంబాలకు ప్రాజెక్టు పరిహారం అందేలా ఉందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చి ఏళ్లు గడుస్తున్నా తమకు మాత్రం ప్యాకేజ్ పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తమను ఆగం చేసిందని, ఈ ప్రభుత్వమైనా తమ గోడును వినాలని బాధితులు వేడుకుంటున్నారు. కరీంనగర్లోని రామ్నగర్లో ఒకే చోట 3 వినాయక భారీ మండపాల నిర్మాణం వివాదాలకు కారణమైంది. ఒకే చోట 3 పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేస్తే గొడవలు జరుగుతున్నాయన్న కారణంతో పోలీసులు అనుమతి నిరాకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రామ్నగర్లోని వినాయక మండపాల నిర్మాణ ప్రదేశానికి వెళ్లారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చేతగానితనంతోనే ప్రతిపక్షాల మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ కాపాడడంలో పోలీసులు విఫలమయ్యారని గంగుల కమలాకర్ అన్నారు. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. నిర్మల్ జిల్లా కడెం మండలం ముసాయిపేట గ్రామానికి చెందిన ముంజ తిరుపతి గౌడ్ తన ఎకరం పత్తి చేనులో కలుపు తీసేందుకు ఎద్దులు దొరక్కపోవడంతో తండ్రితో కలిసి తన బైక్కు నాగలి బిగించాడు. చేనులో దౌరా కొడుతూ ఖర్చు తగ్గించడమే కాకుండా తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వెంకటగిరి ఎమ్మెల్యే కోరుకొండల రామకృష్ణ సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేలకు అర్చకులు, దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా అర్చకులు, పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయ ప్రాంగణంలో వారు ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక ఆళ్వారి ఆస్థాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి ఆలయంలో వార్షిక ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కలు ఇవాల్టి నుంచి ప్రారంభమవుతాయి. అనాది కాలంగా వస్తున్న ఈ ఆచారాన్ని టీటీడీ ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా శ్రీరంగం దేవస్థానం పంపిన పట్టు వస్త్రాలను రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు స్వామివారికి సమర్పించారు. హీరో నారా రోహిత్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న రోహిత్ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
శ్రీహరికోట షార్ నుంచి విక్రమ్-1 రాకెట్ను రేపు ఉదయం ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ రూపొందించిన రాకెట్ను నింగిలోకి పంపనున్నారు. ప్రయోగానికి మిషన్ ఆగమన్ పేరు నామకరణం చేశారు. 350 కిలోల బరువున్న చిన్న ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల దూరంలో కక్షలోకి ప్రవేశపెట్టేలా శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఉత్తర ఒడిశా, జార్ఖండ్, బెంగాల్ పరిసరాల్లో కొనసాగుతోంది. ఈ ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు ఒడిశా తీరం వైపు వేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ మూర్తి తెలిపారు. తెలంగాణలో ఎల్నినో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. సాగుకు అత్యంత కీలకమైన జూన్, జూలై నెలల్లో 33% లోటు వర్షపాతం నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జలాశయాల్లో తాగునీటికి తప్ప సాగుకు చుక్క నీరు లేదు. చెరువులు, కుంటలు కూడా వెలవెలబోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే తాగునీటికి కటకట తప్పదా అనే పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. రాబోయే 3 నెలల్లో కూడా తక్కువ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు లేక నానా తంటాలు పడుతున్నారు. ఎండిపోతున్న నారుమళ్లను కాపాడుకునేందుకు ట్యాంకుల ద్వారా నీళ్లు తెచ్చి తడుపుతున్నారు. మరోవైపు వర్షం కోసం బయ్యారం గ్రామస్తులు గంగమ్మకు ప్రత్యేక పూజలు, జలాభిషేకం చేశారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని అమ్మవారిని మొక్కుకున్నారు. వర్షాకాలం మొదలై 2 నెలలైనా వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వర్షాలు పడాలంటూ సిద్దిపేట జిల్లా కిష్టంపేట గ్రామంలో మహిళలు పూజలు చేశారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని బొడ్రాయితో పాటు గ్రామదేవతలకు జలాభిషేకం నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, కరువు తొలగాలని వానదేవుణ్ణి వేడుకున్నారు. అనంతపురం జిల్లా కందుర్పిలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఎండిపోతున్న వేరుశనగ పంటను కాపాడుకునేందుకు ఓ రైతు ట్యాంకుల ద్వారా నీళ్లు తెచ్చి తడుపుతున్నాడు. వర్షాలు కురవకపోతే ఈ సీజన్ పూర్తిగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు వరంగల్లో వర్షం కురిసింది. నిన్నటి వరకు వేసవిని తలపించేలా ఎండలు మండిపోగా ఇవాళ వర్షం పడింది. ఉదయం కురిసిన వర్షానికి హనుమకొండ చౌరస్తా, వరంగల్ అండర్ బ్రిడ్జ్, సర్క్యూట్ గెస్ట్ హౌస్ తో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షం నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏపీలో మళ్లీ కోవిడ్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. 2 వారాల వ్యవధిలో 12 కేసులు వెలుగులోకి రాగా వారిలో ఇప్పటి వరకు 4 మరణించారు. బుధవారం కడపలో ఒకరు, నిన్న కాకినాడలో మరో బాలిక కరోనాతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో కడపలో అత్యధికంగా 8, గుంటూరు జిల్లాలో 2, విశాఖపట్నం, కాకినాడలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. విశాఖపట్నంలో 1, గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో 2 కేసులు హోమ్ ఐసోలేషన్ లో ఉండగా మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 3 కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 10,000 ఎకరాలకు సాగునీరు అందించే చిన్నమారూరు ఎత్తిపోతల పథకంలో దొంగలు పడ్డారు. 20 లక్షల విలువైన కాపర్ వైర్లు, ఆయిల్ ఎత్తుకెళ్లిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, కాపర్ వైర్లు, ఆయిల్ను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇప్పటి వరకు ఎత్తిపోతల పథకంలో 3 సార్లు చోరీలు జరిగి లక్షలు విలువ చేసే సామాగ్రి, కేబుల్ వైర్లు, ఆయిల్, మోటార్లను ఎత్తుకెళ్లిన అధికారులు పట్టించుకోవలేదని గ్రామ రైతు కమిటీ, గ్రామస్తులు, రైతులు ఆరోపిస్తున్నారు. చోరీల కారణంగా పంట పొలాలకు నీరు అందించలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా మందమరి టోల్గేట్ వద్ద నకిలీ జెమినీ టీ పౌడర్ను పోలీసులు పట్టుకున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ టీ పౌడర్ను మందమరికి చెందిన మహేశ్వరి కిరాణా షాప్ నుంచి తరలిస్తున్నారన్న సమాచారంతో ఆ దుకాణంలో కూడా తనిఖీలు నిర్వహించారు. నకిలీ టీ పౌడర్ ఎక్కడ తయారైంది, ఎవరి ద్వారా సరఫరా అయింది, జిల్లాలోని మరెక్కడైనా విక్రయించారా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. ప్రారంభమైన గూడ్స్ రైలు నుంచి 8 బోగీలు విడిపోయాయి. తుని నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఘటన జరిగింది. లోకో పైలట్ గార్డ్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. కంపెనీ లోపమే ప్రమాదానికి కారణమని రైల్వే సాంకేతిక సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు. హర్యానాలో ప్రధాని మోదీ పర్యటించారు. దేశవ్యాప్తంగా పలు రైల్వే అభివృద్ధి పనులకు వర్చువల్ గా శ్రీకారం చుట్టారు. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి వర్చువల్ గా ప్రారంభోత్సవాలు చేశారు. ఏపీలోని రాయనపాడు రైల్వే స్టేషన్, హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ను వర్చువల్ గా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. జలంధర్ రైల్వే స్టేషన్ నుంచి ఏపీలోని మంగళగిరి, రాయనపాడు, ఖమ్మం, తెలంగాణలోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్తోలి పంజాబ్, అంబాలా మధ్య ట్రైన్ను ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్న ఈ ప్రాజెక్టుపై భారత్ జపాన్ మధ్య చర్చలు విజయవంతమయ్యాయి. 2027 నాటికి మొదటి సెక్షన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. జపాన్ రైళ్ల కోసం ఎదురు చూడకుండా స్వదేశీ హైస్పీడ్ రైళ్లతోనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. జపాన్ అందించబోయే సరికొత్త E10 సిరీస్ రైళ్లు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నట్లు చెబుతున్నారు. 2030 దశకం ఆరంభంలో E10 బుల్లెట్ రైళ్లు భారత్కు రానున్నాయి. ఈ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ప్రవేశ పరీక్షల నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ 2 వారాలకు పైగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేస్తున్నారు. నేటితో ఆయన దీక్ష 20 రోజులకు చేరింది. వాంగ్చుక్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూలై 20న నిర్వహించనున్న పార్లమెంట్ మార్చ్ వరకు తాను ప్రాణాలతోనే ఉంటానని, అది సాధ్యం కాకపోతే ఆత్మగా అయినా తిరిగొస్తారని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ మార్చ్కు పెద్ద మొత్తంలో ప్రజలు హాజరయ్యేలా చూడాలని కాక్రోజ్ జనతా పార్టీ నేతలకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ సర్ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించడంతో రేషన్, సామాజిక పింఛన్లు నిలిపివేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రజల సంక్షేమ పథకాలకు ముప్పు వాటిల్లకూడదని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. జైషే మహ్మద్ ఉగ్రముఠా అరెస్ట్ అయింది. 5గురిని గుజరాత్ ATS అరెస్ట్ చేసింది. దేశంలో పలుచోట్ల పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు గుర్తించారు. నిందితులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.